నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతానికైతే కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏదైతే చర్చలు జరిగాయో అవన్నీ సఫలమైనట్లు కూడా కనిపించట్లేదు. ప్రతి ఒక్కరు నిరాశ చెంది కూడా వెళ్ళినట్లు అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడికి చాలా మంది ప్రముఖులు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి అయితే వచ్చారు. మరి చర్చలు కూడా ఏమాత్రం సఫలం కాలేదన్నట్టు కూడా వాళ్ళ ముఖాలలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరి హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా మార్చుతామని చెప్పేసి కూడా మరి ఇంతకు ముందుకు ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో దిల్ రాజు మాట్లాడిన సంగతి అయితే మనం చూసాము. మరి దీని గురించి కూడా మరి ఏం మాట్లాడినటువంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ప్రెస్ మీట్ పెట్టి అసలు చర్చించిన సమస్యలేంటి, చర్చలో ఏమేమి అంశాలు వచ్చాయి, అవన్నీ మాట్లాడాల్సిన పరిస్థితి పోయి ఒక దిల్ రాజు గారు మాట్లాడేసి వెళ్ళిపోయారు. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన చర్చలు కూడా బాగానే ఉన్నాయి. అది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి, అలాగే డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ఇలాంటి కొన్ని అంశాలు మాట్లాడమని చెప్పేసి కూడా దిల్ రాజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇటు రేవంత్ కుటుంబానికి చూసుకుంటే ఇటు అల్లు అర్జున్ తరపు నుంచి 2 కోట్ల రూపాయల వరకు అయితే మరి పరిహారం అందించినట్లయితే మనకి తెలిసిన సంగతే. మరి ఇటు మొత్తానికైతే సంధ్యా థియేటర్ ఘటన ఇప్పటికైనా కానీ ఒక కొలిక్కి వచ్చిందా అనే అంశం కూడా ఏమాత్రం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దాని మీదనే ఉత్కంఠ ఉంది. ఏదైనా కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, అలాగే పెట్టుబడుల గురించి కావచ్చు, అలాగే సినిమా హీరోయిన్స్ ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనాలి, డ్రగ్స్ నిర్మూలనకు కూడా ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రోత్సహించాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు అని అయితే దిల్ రాజు గారు చెబుతున్నారు. మరి సంధ్యా థియేటర్ విషయానికి వస్తే సంధ్యా థియేటర్ విషయం అసలుకి ఏ విధంగా మాట్లాడారు, దాని గురించి ఆ అంశం అనేది ఒక కొలిక్కి వచ్చిందా అనేది కూడా అసలు ఇప్పటివరకు అయితే ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఈ అంశం ఇక్కడితోనే ఆగిపోతుందా, ఇంకా ఈ అంశాన్ని కంటిన్యూ చేస్తారా అనేది కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకొక పక్క కోర్టు అంశంలో కూడా మరి అల్లు అర్జున్ కేసు అయితే ఉంది. మరి ఈ అంశం కూడా ఇక్కడితోనే ఆగిపోతుందా లేదనేది కూడా ప్రతి ఒక్కరైతే వేసి చూడాల్సిందే. అండ్ అలాగే చూసుకున్నట్లయితే బెనిఫిట్ షోస్, అలాగే ఈవెంట్స్ కావచ్చు, బెనిఫిట్ షోస్ కావచ్చు, అలాగే టికెట్ల రేట్ల విషయం అయితే కూడా మాట్లాడడానికి, అంటే ఈ అంశం గురించి మాట్లాడడానికి అయితే ఏమాత్రం మొగ్గు చూపలేదని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఈ అంశం గురించి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకి కావచ్చు, ఇటు దిల్ రాజు గారు, అంటే ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్ రాజు గారు చెప్పిన మాటల్ని బట్టి చూస్తే బెనిఫిట్ షోస్ ఇక ఉండవేమో తెలంగాణలో అన్న దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. మరి నిజంగానే ఒకవేళ బెనిఫిట్ షోస్ కనుక తెలంగాణలో ఉండకపోతే అది సినీ రంగానికి ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అంటే ఇవి చిన్న చిన్న అంశాలే అని చెప్పేసి కూడా దిల్ రాజు గారు చెప్పడం జరుగుతుంది. మరి ఒకవేళ బెనిఫిట్ షోస్ లేకపోతే ఇటు ప్రొడ్యూసర్స్కి కానీ, అలాగే పెద్ద పెద్ద హీరోస్కి కానీ, అంటే ఫెస్టివల్స్ టైంలో మూవీస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి ఒకవేళ బెనిఫిట్ షోస్ పెట్టకపోతే ప్రొడ్యూసర్స్కి, అలాగే డైరెక్టర్స్కి, హీరోస్కి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది, సినిమా ఇండస్ట్రీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మరి బెనిఫిట్ షోస్ పెట్టాలి కదా. ఈ అంశం గురించి ఖచ్చితంగా మరొకసారి చర్చిస్తాము అన్న మాటలు అయితే కనిపిస్తున్నాయి. మరి రేవతి అంశము, అలాగే ఈ కేసు యొక్క అంశము ఎక్కడి దాకా వచ్చింది ఏందనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి ఈ అంశం గురించే మరొకసారి చర్చ పెట్టి ఈ అంశం గురించి మాట్లాడతాం ఖచ్చితంగా. అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి కూడా మరొకసారి మాట్లాడతామని చెప్పేసి కూడా దిల్ రాజు గారు చెప్పడం అయితే జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారితో చర్చలు అయితే సఫలం అయ్యాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితిని బట్టి చూస్తున్నట్లయితే ఏమాత్రం చర్చలు సఫలం కాలేదు. అందరూ కూడా నిరాశ చెంది వెళ్ళిపోయారు. అంటే ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే సమాధానాలు కూడా అంతంత మాత్రం నామమాత్రంగానే చెప్పినట్లు కూడా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి దీని పట్ల లోపల జరిగిన సమావేశానికి కూడా దీని పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించారనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉంది. మరి ఈ సంధ్యా థియేటర్ ఘటన కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్కి రిలీఫ్ దొరికే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. మొత్తానికైతే దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో బెనిఫిట్ షోస్ ఉండవు అని చెప్పేసి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో బల్లగుద్ది బెనిఫిట్ షోస్ ఉండవు, అలాగే నేను ఇలాంటి ఈవెంట్స్ని కూడా నేను ప్రోత్సహించాను అని చెప్పేసి ఏదైతే చెప్పారో అదే ఖచ్చితంగా ఫాలో అవుతున్నారా రేవంత్ రెడ్డి అన్న పరిస్థితి అయితే నెలకొంది. ఒకవేళ అలాంటిదే జరిగితే సినిమా ఇండస్ట్రీ ఏమవుతుంది తెలంగాణలో అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.